25 దినాలు కూర్చున్నాడు. ఇప్పుడు పనికోతున్నాడు. ఇక ఇప్పుడు 2-3 వద్దులే బాంబులు పడి పనికోతలేడు. బాకీ తీసుకొని అప్పుడు పుట్టప్పుడు పాసుపడి దిగి పోయిండు. బాకీ అయిందని నీళ్ళు పడతలేవు, రెగ్గులు వేస్తే ఏడవండి ఇక పోయిండు. ఇక నీళ్ళు లేని పని పంట లేని కొడుకు అక్కడ బాంబులు పడుతున్నాయి అన్నావు కదా, భయం పడుతుండ్రా మీరు ఈడ? భయం పడుతున్నాము. ఎట్లా దేవుళ్ళం పుణ్యాన దేవుళ్ళకు మొక్కుతున్నాము అందరు మంచిగా ఉండని. బాంబులు పడబట్టే కొత్త కొత్త వాయే అంటాం అనుకుంటున్నాం. భయం పడుతున్నాం. అందరూ రెక్కబొక్క చల్ల ఉంటే అయిపోయాయి. మరి కుటుంబ సభ్యులు ఉన్నారు ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఇజ్రాయెల్లో బాంబులు కురుస్తున్న వేళ ఇక్కడ తమ పిల్లల్ని అక్కడికి పంపించామా అని చెప్పి తల్లిదండ్రులే చెప్తున్నారు. అతని భార్య కూడా ఉంది, ఆమెను అడుగుదాం. అమ్మ చెప్పండి, మీ ఆయన 2 నెలలు అవుతుంది అంటున్నారు అక్కడికి వెళ్ళి, అసలు ఏంది ఎట్లున్నాడు? ఆయన భయం పడుతుండు, పనుకోతలేడు. బాకీలు బాగా రెగ్యులర్ చేసి మా గుడి ఇక్కడ మస్తు భయంగా ఉంది. మమ్మల్ని ఇడిసబెట్టి అందరిని ఇడిసబెట్టి పోయిండు. పిల్లలు కూడా భయం పడుతుర్రు. ఇప్పుడు 2 నెలలు అయింది పోయి అక్కడ బాంబులు పడబట్టే. ఎట్లా ఉన్నాడు, ఏం కథ? ఎప్పుడన్నా ఫోన్ చేస్తుండు? చేస్తుండు. పోతలేదు, దావుంటున్నారు.